హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ వన్, టుడే ఈజ్ మై బర్త్డే. టుడే ఈజ్ మై బర్త్డే. ఈరోజు నా పుట్టినరోజు. టుడే అంటే ఈరోజు, ఓకేనా. టుడే అంటే ఈరోజు, బర్త్డే అంటే పుట్టినరోజు, మై అంటే నా. సో టుడే ఈజ్ మై బర్త్డే అంటే ఈరోజు నా పుట్టినరోజు. నైస్ టు మీట్ యూ. ఎవరైనా కలిసినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, నైస్ టు మీట్ యూ, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అంటే. నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని అర్థం. సో నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మీట్ అంటే కలవడం. ఐ ఆమ్ టూ బిజీ టుడే. ఐ ఆమ్ టూ బిజీ టుడే. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. టూ అంటే చాలా. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. హీ ఈజ్ కోవర్డైస్. హీ ఈజ్ కోవర్డైస్. అతను పిరికివాడు. కోవర్డైస్ అంటే మీనింగ్ వచ్చేసి పిరికివాడు. సో హీ అంటే అతను, హీ ఈజ్ కోవర్డైస్ అంటే అతను పిరికివాడు. హీ ఈజ్ బ్రేవ్. అతడు ధైర్యవంతుడు. కోవర్డైస్ అంటే పిరికివాడు, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. సో హీ ఈజ్ బ్రేవ్ అంటే అతడు ధైర్యవంతుడు. హీ ఈజ్ గ్లటన్. హీ ఈజ్ గ్లటన్. అతడు తిండిపోతు. గ్లటన్ మీనింగ్ వచ్చేసి తిండిపోతు, ఓకేనా. ప్లీజ్ డోంట్ ఎంబారెస్ మీ. ప్లీజ్ డోంట్ ఎంబారెస్ మీ. ఎంబారెస్ అంటే మీనింగ్ వచ్చేసి ఇబ్బంది పెట్టడం. సో ప్లీజ్ డోంట్ ఎంబారెస్ మీ అంటే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. టేక్ వాట్ యు వాంట్. మీకు కావాల్సింది మీరు తీసుకోండి అని అంటూ ఉంటారు కదా. సో టేక్ అంటే తీసుకోవడం, వాట్ యు వాంట్ అంటే మీకు ఏం కావాలి అని. సో టేక్ వాట్ యు వాంట్ అంటే మీకు ఏం కావాలో అది తీసుకోండి. ఐ విల్ నెవర్ టాక్ టు యూ. నేను ఎప్పుడు నీతో మాట్లాడను, నీతో నేను ఎప్పుడు మాట్లాడను అంటారు కదా. నెవర్ అంటే ఇంకెప్పుడు, ఎప్పుడు మాట్లాడను అని. సో ఐ విల్ నెవర్ టాక్ టు యూ. నేను ఎప్పుడు నీతో మాట్లాడను. ఐ ఆమ్ అట్ హోమ్. నేను ఇంట్లోనే ఉన్నాను. ఐ ఆమ్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లోనే ఉన్నాను. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే ఏమీ జరగదు. దేనికైనా కూడా అంటూ ఉంటారు కదా, ఓవర్ నైట్లో ఏమి అయిపోదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇలా చెప్పాలి, నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. హ్యాపెన్స్ అంటే జరగడము, నథింగ్ అంటే ఏమీ లేదు, ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే. సో నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఏమీ జరగదు. ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. అందరూ తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు అని చెప్పడానికి ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్ అని చెప్పాలి. ఎవ్రీవన్ అంటే అందరూ, ప్రతి ఒక్కరూ. మిస్టేక్స్ అంటే తప్పులు, మేక్స్ అంటే చేస్తారు. సో అందరూ తప్పులు చేస్తారు. వాట్ టైం డిడ్ యూ గెటప్. వాట్ టైం డిడ్ యూ గెటప్. నువ్వు ఏ టైంకి నిద్ర లేచావు, ఎప్పుడు లేచావు అని అడగడానికి వాట్ టైం డిడ్ యూ గెటప్ అని అడగాలి. వెన్ డిడ్ యూ గెటప్ అని కూడా అడగచ్చు. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఆమె చాలా అమాయకురాలు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఓకేనా. హీ మెన్కి ఉపయోగిస్తారు, షీ ఉమెన్కి ఉపయోగిస్తారు. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఆమె చాలా అమాయకురాలు. ఇన్నోసెంట్ అంటే మీనింగ్ వచ్చేసి అమాయకుడు. థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. థింక్ అంటే ఆలోచన, బిఫోర్ అంటే ముందు, యూ అంటే మీరు, స్పీక్ అంటే మాట్లాడడం. సో మీరు మాట్లాడే ముందు ఆలోచించండి అని మీనింగ్. ఇలా వర్డ్ డివైడ్ చేసుకొని మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోండి, సెంటెన్స్ ఈజీగా అర్థమవుతుంది. షీ ఈజ్ ఫెచ్చింగ్ వాటర్. ఆమె నీరు తీసుకువస్తుంది. ఫెచ్చింగ్ అంటే తీసుకొని రావడం. సో షీ ఈజ్ ఫెచ్చింగ్ వాటర్ అంటే ఆమె నీరు తీసుకొని వస్తుంది. స్టాప్ స్క్రాచింగ్ యువర్ హెడ్. స్టాప్ స్క్రాచింగ్ యువర్ హెడ్. మీ తల గోకడం ఆపండి. స్టాప్ అంటే ఆపండి, స్క్రాచింగ్ అంటే గోకడం, యువర్ అంటే మీ, హెడ్ అంటే తల, ఓకేనా. స్టాప్ స్క్రాచింగ్ యువర్ హెడ్. మీ తల గోకడం ఆపండి. ద ఫుడ్ వాజ్ డెలిషియస్. ద ఫుడ్ వాజ్ డెలిషియస్. ఆహారం చాలా రుచిగా ఉంది. డెలిషియస్ మీనింగ్ వచ్చేసి టేస్ట్ అనమాట, రుచి. సో ద ఫుడ్ వాజ్ డెలిషియస్ అంటే ఆహారం చాలా రుచిగా ఉంది. ఇట్స్ నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్. అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్ళి ప్రయోజనం లేదు అంటూ ఉంటారు కదా. సో దానికి ఇంగ్లీష్లో చెప్పడానికి ఇట్స్ నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్ అని చెప్పాలి. హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్. ఇది ఎవరి తప్పు.
ఈ తప్పు ఎవరిది. హూజ్ అంటే మీనింగ్ వచ్చేసి ఎవరిది. మిస్టేక్ అంటే తప్పు, దిస్ అంటే ఇది. సో ఇది ఎవరి తప్పు, ఈ తప్పు ఎవరిది అని అడగడానికి హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్ అని అడుగుతారు. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.